తెలంగాణలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలు ఎవరు దక్కించుకున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ విషయానికి వచ్చేద్దాం. సో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు 20 ఉన్నాయి. సో కాంగ్రెస్ 15 దక్కించుకుంటే బీఆర్ఎస్ 2 దక్కించుకుంది. ఇటు బీజేపీ 1, ఏఐఎఫ్బి 1, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిపి 1 దక్కించుకున్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ ఏఐఎఫ్బి వడ్డేపల్లిలో ఏఐఎఫ్బి అక్కడ గెలుచుకుంది మున్సిపల్ స్థానాన్ని. సో ఇవి ఓవరాల్గా డీటెయిల్స్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ పొత్తులు గొడవలపై పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. సో మున్సిపాలిటీలు దక్కించుకునే క్రమంలో జరిగిన గొడవలు ఏంటి శివకుమార్? ప్రధానంగా అమన్గల్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠానికి కవేశానికి ఒక ఆసక్తికరమైనటువంటి పొత్తు పొడిచిందని చెప్పుకోవచ్చు. అక్కడ నిత్యం గల్లీ నుంచి ఢిల్లీ వరకు విరుద్ధ భావజాలం కలిగినటువంటి కాంగ్రెస్ బీజేపీ జతకట్టి చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పీఠాన్ని పంచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అమన్గల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 8 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా 6 స్థానాల్లో బీజేపీ గెలిచింది. కేవలం 1 స్థానంలో కాంగ్రెస్ అయితే గెలుపొందడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం క్యాంప్ రాజకీయాలు జరిగాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇవాళ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నేరుగా మున్సిపాలిటీకే చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నటువంటి ఒక సభ్యుడు పత్యానాయక్ అనేటువంటి వ్యక్తి ఉదయమే కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయన్నే చైర్మన్గా ప్రతిపాదించడంతో ఇటు బీజేపీ కూడా దానికి మద్దతు తెలిపింది. ఈ క్రమంలో ఇటు బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అలాగే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి తీసుకోవడం జరిగింది. అయితే ఈ అనూహ్య పరిణామంతో ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే తీవ్ర చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీనికి తోడుగానే ఇటు అమర్చంత మున్సిపాలిటీ కూడా హంగ్ ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారనే అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అక్కడ 10 వార్డు సభ్యులుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలకు తలా 3 సీట్లు వచ్చాయి. అలాగే 1 స్థానంలో సిపిఎం గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడా జతకట్టాయి. చైర్మన్ పదవికి సంబంధించి కూడా 2.5 సంవత్సరాలు పరిపాలించాలని చెప్పేసి ఒక నిర్ణయం కూడా తీర్మానం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం వారు కూడా మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి వచ్చి చైర్మన్ ఎన్నిక జరుగుతున్నటువంటి క్రమంలోనే అందులో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక సభ్యురాలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆమెని అనూహ్యంగా చైర్మన్గా ప్రకటించడం, దీనికి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అలాగే అలాగే సిపిఎం సంబంధించినటువంటి సభ్యులు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి మంత్రి వాకిట్ శ్రీ గారు కూడా ఓటేయడంతో ఆ పీఠం కూడా కాంగ్రెస్ పరమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత ఆసక్తి పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా గద్వాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉత్కంఠ పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. చివరి నిమిషంలో పూర్తి స్థాయి మెజార్టీతో గద్వాల పీఠాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక అలంపూర్ విషయానికి వస్తే చాలా సునాయాసంగా బీఆర్ఎస్ పార్టీ ఆ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది.